మేము మహాకుంభమేళా 2025కి జర్నీ స్టార్ట్ చేసేసాం. మీకు అర్థమైపోయింది కదా, మేము బస్లో వెళ్తున్నాం. మా బస్ పేరు మహాలక్ష్మి ట్రావెల్స్. అట్లనే 9 లక్ష్మిలు బయలుదేరిపోయాం. నైట్ 10కి బస్ ఎక్కాం. మార్నింగ్ రిఫ్రెష్మెంట్ కోసం ఆపాడు. వీఆర్ ఆల్రెడీ హాఫ్ ద వే. కొంచెం ముందుకొస్తే ఇక్కడ ఒక చాయ్ పాయింట్ ఉంది. అక్కడే ఆలూ పరాతా కూడా అవైలబుల్ ఉంది. బట్ మేము చాయ్ తీసుకుందామని డిసైడ్ అయ్యాం. ఈ ప్లాస్టిక్ గ్లాసెస్ అన్నీ అవాయిడ్ చేయడానికి మా వాళ్ళు ఒక యూనిక్గా ఒక కాంపాక్ట్ గ్లాస్ ఆర్డర్ చేశారు. బట్ అది పోర్టబుల్ ఉంది కానీ నిల్చోవట్లేదు అనమాట. దాన్ని కొంచెం ఒక టెక్నిక్ యూస్ చేసి నిల్చోపెట్టాలి. ఫైనల్లీ ఇట్ వర్క్డ్. ఇందులోనే చాయ్ తాగేసి రిటర్న్ మా బస్ ఎక్కేసాం. బస్ ఎక్కాక ఇంటి నుంచి తెచ్చిన బ్రేక్ఫాస్ట్ని ఓపెన్ చేశారు. చపాతీ అండ్ పొటాటో కర్రీ తీసుకుని వచ్చారనమాట. సో వీ హ్యాడ్ హోమ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ జర్నీ అలా సాగిపోయింది. ఈ ట్రాఫిక్ చూసి మేము రీచ్ అయిపోయామేమో అనుకున్నాం ప్రయాగ్రాజ్. బట్ స్టిల్ ఇంకా డిస్టెన్స్ ఉంది మేము వెళ్ళాల్సింది. ఇక్కడ ఎందుకో డైవర్షన్స్ ఉన్నాయి ట్రాఫిక్. ఈ గ్యాప్లో మళ్ళీ మనం కాఫీ మిస్ అవ్వద్దు కదా, అందుకని కోల్డ్ కాఫీ టిన్స్ తీసుకొని వచ్చారు. కాఫీ చల్లగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ ఇట్. అలా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా మా జర్నీ సాగిపోతుంది. ప్రయాగ్రాజ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. నైట్ 10కి స్టార్ట్ అయ్యామని చెప్పా కదా, మార్నింగ్ 10 o'clockకి రైట్ టైమ్. బట్ ఇప్పుడు ఆల్రెడీ 12 o'clock అయిపోయింది. బట్ మేము ఇంకా రీచ్ అవ్వలేదు. సో ఇంకో 2 hours రీచ్ అవుతామనేసి అంటున్నారు బై 2 PM. ఫైనల్లీ మా వాళ్ళందరూ బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకుని ఎప్పుడెప్పుడు దిగేద్దామా అని చెప్పి రెడీ అయిపోయారు. మాది నార్మల్ ప్రైవేట్ బస్ కదా, సో హైవే మీద నవాబ్గంజ్ దగ్గర దిగేసాం. ఇక్కడి నుంచి వాక్ చేసుకుని రోడ్ క్రాస్ చేస్తే అటు సైడ్ ఆటోస్ ఆర్ సమ్ బైక్స్ ఏవో ఒకటి అవైలబుల్ ఉంటాయి ఊరి లోపలికి వెళ్ళడానికి అనేసి అన్నారు. సో ఈ ట్రాఫిక్ మధ్యలో నుంచి అలా నడుచుకొని ఒక పిచ్చి పనో మంచి పనో తెలియదు కానీ ఒక పని చేసాం. అదేంటంటే ఒక యాపే ట్రక్ ఎక్కాం మేము. కాదు, ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది కంప్లీట్ అవుట్స్కర్ట్స్ కదా, ఇక్కడి నుంచే మనకి డైరెక్ట్ ఈ రిక్షాస్ అలాంటివి ఏం దొరకవు. జస్ట్ ఊర్లోకి వెళ్ళే వరకు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. బట్ చూసారు కదా ట్రాఫిక్. ఈ ట్రక్లోనే మేము ఆల్మోస్ట్ 35 kilometers పైన వెళ్ళాల్సి వచ్చింది ఇంత ట్రాఫిక్లో. అప్పుడు అనిపించింది ఎందుకు ఎక్కాంరా బాబు అని. పైన చూస్తే సన్. లక్కీలీ మా వాళ్ళు కొన్ని కోకోనట్ వాటర్ టిన్స్ అండ్ వాటర్ బాటిల్స్ క్యారీ చేశారు. సో సర్వైవ్డ్ అనమాట. ఫైనల్లీ సంగం ఘాట్కి వే కనిపించింది. కానీ మేము డైరెక్ట్ సంగం ఘాట్కి వెళ్ళట్లేదు. మాకు ఒక విఐపి అకామిడేషన్ దొరికింది. అక్కడ వెళ్ళి మా లగేజ్ అంతా పెట్టేసి వాళ్ళే మమ్మల్ని బోట్లో తీసుకెళ్తారు సంగం దగ్గరికి, త్రివేణి సంగమంకి. సో మేము ఫస్ట్ అకామిడేషన్కి రీచ్ అవ్వాలి. ఆల్రెడీ ప్రయాగ్రాజ్ వచ్చేసాం. సంగంకి వే కూడా కనిపించేసింది. ఇంకేముందులే అకామిడేషన్ త్వరగా రీచ్ అయిపోతాం అనుకున్నాం. బట్ నాట్ ఎట్ ఆల్. ట్రాఫిక్ ప్లస్ మేము వెళ్తుంది ట్రక్లో కదా, చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు ట్రక్ వాడైతే. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అనమాట. అకామిడేషన్కి వెళ్ళాలంటే 2-3 ఆటోస్ మారాలి అంట. మేము ఆల్రెడీ 9 members విత్ లగేజ్ ఉన్నాం కదా, అంత రిస్క్ చేద్దామని అనుకోలేదు. బాగుంది, గాలి వస్తుంది మంచిగా, ట్రక్లో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని అలాగే జర్నీ కంటిన్యూ చేసేసాము. ఆల్మోస్ట్ ప్రయాగ్రాజ్ ఊరంతా తిరిగేసాం అనిపించింది. ఇక్కడ చూడండి చిన్న ఇంటికి ఎంత క్యూట్గా డెకరేషన్ చేశారో. కొన్ని మంచి ప్లేసెసే చూసాము. ఇక్కడ చుట్టూ ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో తెలియదు కానీ మేము ఎటు వెళ్ళినా ఒక రైల్వే ట్రాక్ అయితే దొరుకుతుంది. ఇలాంటి కొన్ని యూనిక్ పీసెస్ ఉన్నాయి ఆన్ ద వేలో, మీకు అన్నీ చూపిస్తాను. చూస్తున్నారు కదా హెవీ ట్రాఫిక్ అండ్ డైవర్షన్స్. అన్ని చోట్ల పోలీసులు అవైలబుల్ ఉన్నారు. మనకి ముందు లాంగ్వేజ్ రావాలి. హిందీ మా అందరికీ వచ్చినా కానీ మా ట్రక్ వాడు లోకల్ కదా, ఎంతైనా వాడు ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి బాగానే తీసుకెళ్ళిపోయాడు మమ్మల్ని అన్ని రోడ్స్లోకి. ఇంకేముంది వచ్చేసాం అనుకుంటూనే ఈ ట్రక్లో మేము ఆల్మోస్ట్ 5 hours ట్రావెల్ చేసాము. కానీ ఇక్కడ ఇలా నడుస్తున్న వాళ్ళని చూస్తే మేము చాలా లక్కీ అనిపించింది. అట్లీస్ట్ మాకు ట్రక్ అయినా దొరికింది కదా.
చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా వెహికల్స్, మనుషులే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం అర్థం కావట్లేదు అసలు. చాలా వింత ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. శాండ్లో నడవడం చాలా కష్టం అసలు. మెజారిటీ నాన్ లోకల్సే ఉంటారు కదా, ఎవరికి ఏం తెలీదు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎటు వెళ్తే ఏమొస్తుంది, ఏం ఐడియా లేదు. బట్ వీఆర్ ఎంజాయింగ్ ద జర్నీ. అది చూస్తే నాకు రామసేతు గుర్తొచ్చింది. అది పాంటన్ బ్రిడ్జ్ అనమాట. పెద్ద పెద్ద ఖాళీ కంటైనర్స్ని యూస్ చేసి అలా మనుషులు క్రాస్ చేయడం కోసం కట్టారు దాన్ని. వాటర్ మీద నుంచి నడిచి క్రాస్ చేస్తున్నారు. చూసినప్పుడు భలే అనిపించింది నాకైతే. 2 సైడ్స్ వాటర్, అలా మధ్యలో నడుస్తుంటే బాగుంది కదా అనేసి. చూసారు కదా, ఆల్రెడీ ఇందాకే మీకు సన్సెట్ కనిపించింది. మేము ఇంకా రీచ్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, ఒకవైపు మనుషులు, ఇంకోవైపు కార్స్ చూడండి ఎలా ఆగిపోయాయో. అదంతా ట్రాఫిక్కో పార్కింగో ఏం అర్థం కావట్లేదు. మా డ్రైవర్ని అడిగితే వెళ్తున్నాం అంటున్నాడు, కానీ ఏం చెప్పట్లేదు. అందుకే అన్నాను నేను స్టార్టింగ్లో, రైటో రాంగో తెలీదు, బట్ ఒక పని అయితే చేసేసామని చెప్పి. అది అందుకే అనమాట. ఆన్ ద వేలో మనకి ఇది అలహాబాద్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇలాంటివన్నీ చూస్తూ డెస్టినేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. జర్నీ ఈజ్ ఇంట్రెస్టింగ్, బోరింగ్ అయితే ఏం లేదు. ఎందుకంటే దారి మొత్తం ఏ ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి మాకు ఇలాంటివి. కుంభమేళాది నైట్ వ్యూ కూడా స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, ఇట్లా పోల్ లైట్స్ అంతా. చూద్దాం ఎన్ని గంటలకి రీచ్ అవుతామో మా అకామిడేషన్కి. మీరు కూడా మాతో పాటు ఈ నైట్ వ్యూని ఎంజాయ్ చేసేయండి. भगवान बसे हैं पग पग स्वर्ग से धाम यहाँ गंगा यमुना सरस्वती मिल चरण पखारे राम यहाँ. ఈయన భరద్వాజ మహర్షి. ఈయన పేరుతో ఆశ్రమం ఉంది ఇక్కడ. ఇలా కనిపించేవన్నీ ఎగ్జైట్మెంట్తో చూసుకుంటూ వచ్చినా సరే మాకు టయర్డ్గానే ఉంది. ఓపిక అయిపోయిందనమాట. ఈ ట్రాఫిక్లో ఎప్పుడు వెళ్తామో ఏంటో ఏం అసలు అర్థమే కావట్లేదు. ఇంకెంత టైం పడుతుందో కూడా తెలియట్లేదు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఈ సర్కిల్లో చూసారా, సూర్య నమస్కారాలని స్టాట్యూస్లా చేసి పెట్టారు ఇక్కడ. ప్రయాగ్రాజ్ రావడం నేను ఇదే ఫస్ట్ టైం. ఇదేదో చిన్న ఊరు అనుకున్నాను నేను, బట్ ఇది సిటీ అనే చెప్పాలి. మా ట్రక్ వాడు ఊరంతా తిప్పబట్టి నాకు ఇది ఇంకా పెద్దదిగా కనిపిస్తుందేమో, అర్థం కావట్లేదు. బట్ ఇలా లైటింగ్ చూసినప్పుడల్లా ఇంకా వచ్చేసామేమో, ఇదేనేమో అనిపిస్తుంది. గంగా నది కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ, వాటర్ అంతా. ఇంకేముంది, వచ్చేసాం. ఇక్కడే పక్కనే 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఇలా అనుకుంటూనే 24 hours జర్నీ చేసాము. చెప్పాం కదా నిన్న నైట్ 10కి ఎక్కితే మేము బస్ అయితే 3 o'clockకే దిగేసాము. బట్ ట్రక్లో ఆల్మోస్ట్ మేము 5 hours జర్నీ చేసాము. ట్రక్ దిగాక అకామిడేషన్ ఎత్తుక్కుంటూ ఆల్మోస్ట్ ఒక 2 to 3 kilometers నడిస్తే రీచ్ అయ్యామన్నమాట. ఇలా టెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇందులో మా టెంట్ ఏదో ఎత్తుక్కోవడానికి ఇంకా నడుచుకునే వెళ్ళాలి మనం, ఇంకో ఆప్షన్ లేదు. చూసారు కదా జనాలు ఎలా ఉన్నారో. ఇంకా వెహికల్స్ వెళ్ళవన్నమాట టెంట్స్ వరకు. కావాలంటే బైక్స్లో వెళ్ళొచ్చు, బట్ మాకు భయం వేసింది జనాల్లో తప్పిపోతామేమో, 9 members ఉన్నాం కదా అని ఇంకా అందరం నడిచే వెళ్ళిపోయాము. ఇలా దారిలో టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ అకామిడేషన్కి వెళ్తే వాడు మంచిగా ఈ చలిలో వేడివేడి పూరి సబ్జీ పెట్టాడు. ఇది మా విఐపీ అకామిడేషన్ కదా, సో ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. రేపు ఎర్లీ మార్నింగ్ మా గంగా స్నానం. ఇవన్నీ ఎలా జరిగాయో నెక్స్ట్ వ్లాగ్లో చూసేద్దాం.